ఇష్టం. అంటే ఓ 10 రోజులు షూటింగ్ లేకపోతే ఏదైనా షూటింగ్ వెళ్ళి కెమెరా చూసి వచ్చేస్తుంటా. కెమెరా అంటే అంత ఇష్టం నాకు. అది చాలా సార్లు జరిగింది. మా వైఫ్ కూడా అంది, ఇప్పుడు సినిమాలు లేవు 6 నెలల నుంచి, ఇద్దరు ఆడపిల్లలు ఏం చేద్దాం ఏంటంటే చెప్పా. ఎప్పుడు అది? ఇది అప్పుడు చిరంజీవితో ఉన్నప్పుడే. అన్నయ్య ఇలా ఫీల్ అవుతుంది మా ఆవిడంటే, నీ సినిమా అంటే ఇష్టం అన్నారు. చాలా ఇష్టం అన్నయ్య అంటే, ఆ ఇష్టం పోయేదాకా అలా పెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడు నీకు వేషాలు ఉంటాయని చెప్పారు. ఓకే. ఒక్క మాటతో అది పోయింది. ధైర్యం ఇచ్చారు. ఈ ఒకవేళ వేషాలు లేకపోతే ఏంటని. అది కాకుండా అండి, నన్ను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉంచింది ఆ కాల్ షీట్ చూడటం అనే ఎక్స్ట్రా జాబ్ కూడా అండి. అది ఎలా అంటే, ఇప్పుడు అన్నయ్య సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, ఈ సినిమాల్లో నేను హీరో తమ్ముడుగాను, లేకపోతే విలన్ కొడుకుగాను, లేకపోతే హీరో సిస్టర్ హస్బెండ్ గాను ఇలాంటి వేషాలు వేసుకుంటూ వచ్చాను. అంటే పాజిటివ్ ఇటు నెగిటివ్ అన్ని రకాలు చేశాను. తమిళ హీరో చేశాను, విలన్ గా చేశాను. అలా చేసుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఏమైందంటే, చరణ్, నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళందరూ వచ్చారు హీరోలుగా. వచ్చాక ఇప్పుడు నేను వీళ్ళకి బాబాయ్ వేసి స్టేజ్ లేదు, ఆ హీరోలకి తమ్ముడిగా వేసి స్టేజ్ లేదు, నాకు వయసు వచ్చింది. అక్కడ గ్యాప్ వచ్చిందండి. మీకు కూడా జనరేషన్ గ్యాప్ లాంటిది వచ్చింది. జనరేషన్ గ్యాప్ వచ్చింది. నాకేం వేషం ఇవ్వాలన్నది నాకే అర్థం కాదు. నేను వెళ్ళి ఏ వేషం అడగాలి? ఇప్పుడేమో ఈ మన ముందు పెరిగిన హీరోలనేమో ఫ్రెండ్ వేషాలు అడగలేము, వాళ్ళకి బామ్మర్ది క్యారెక్టర్లు చేయలేము, ఫాదర్ క్యారెక్టర్ చేయలేము. ఆ గ్యాప్ లోనే నేను టీవీ సీరియల్ చేయాల్సి వచ్చిందండి. సినిమాల్లో గ్యాప్ వచ్చి ఆ టైంలో రవితేజ డేట్లు చూడగానే ఏదో ఒక బిజినెస్ ఖాళీగా ఉండటం కన్నా తన పని మీద ప్రొడ్యూసర్ని కలవటం, డైరెక్టర్ని కలవటం, షూటింగ్కి వెళ్ళటం కొంచెం బిజీగా ఉండేది. ఇది పోయింది, ఈ డైవర్షన్ పోయింది, వేషాలు ఏమన్నా ఇది పోయింది. అంటే మీ పరిస్థితిని చూసి తనే అది సజెస్ట్ చేశాడు? అలా కాదు, నేను బిజీగా ఉన్నప్పుడే చేశాడు. చేస్తే నేను ఆలోచించలేదు ఇంకా, వెంటనే ఓకే అన్నా. ఆ తర్వాత నాకు అది హెల్ప్ అయిందే తప్ప దానివల్ల నాకు ఏం నష్టం జరగలేదు. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, మెయిన్ క్యారెక్టర్ సినిమాలు కూడా చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పాలనుకోండి హీరోకి, నా దగ్గరికి వచ్చి చెప్తారు కదా ఆటోమేటిక్గా. వాళ్ళు ఏంటంటే ఈడికి కూడా క్యారెక్టర్ ఇచ్చేస్తే ఈడ హీరోని ఓకే చేస్తాడని రాంగ్ దీంట్లో వస్తారు. సాధారణంగా వచ్చేది అలాగే వస్తారు కదా. నేను చాలా మంది మా హీరోల సినిమాలో అసలు ఉండండి, అది చెప్తే నేను నీవు ఇప్పుడు నీకు ఈ వేషం కోసం నీకు ఓకే చేశాను అనుకుంటారు. అలా వద్దులే, నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే నాకు అంతే తప్ప అదేదో ఇంకో పెద్ద హీరో ఇంకో పెద్దగా ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ తగ్గించి నాకు ఇచ్చి అలా వద్దని చెప్తాను. హీరోలు కూడా మీరు చేయండి సార్ బాగుంటుంది, మీకన్నా ఆడు పెద్ద ఆర్టిస్ట్ చేయండి సార్ అని అడుగుతుంటారు. ఎందుకులేండి అన్ని వరుసగా అన్ని సినిమాల్లో ఎందుకు, వేరే సినిమా చేద్దాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి అట్ ప్రెజెంట్ మీ చేతుల్లో? వెంకటేష్ బాబు, నిఖిల్, రాజ్ తరుణ్, సితారా, జయసుధ, నవీన్ చంద్ర, ఇంకా ఈ కొత్త హీరోలు ఇద్దరు, శాండీ ఉన్నాడు కదా, జార్జి రెడ్డి హీరో, సందీప్, చాలా మంది ఉన్నారు. ఓకే. కాకపోతే వీళ్ళిద్దరిది మాత్రం రవితేజ, సునీల్ మాత్రం ఇప్పుడు చూడలేదు. మీ అంతా ఒక ఏరియా వాళ్ళు కదా, అందుకే చూడలేదు. అంటే ఏది పర్మనెంట్ కాదు కదండి. ఇప్పుడు మీరు ఇవాళ యూట్యూబ్ లో ఉండొచ్చు, రేపు మీరే ఛానల్ పెట్టచ్చు. ఇక్కడ కూడా ఒకే ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళకి బోర్ కొడుతుంటది, వాళ్ళకి మనకి బోర్. ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఏం జరుగుతుందో. ఈ సినిమా చాలా సెన్సిటివ్ గా ఉంటదండి. ఒక 10 రోజులు మనం లేకపోతే ఎవడో వచ్చేది చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4గోసారి ఆడు చెప్పినట్టు మనం ఏదో చేస్తాం, చూసారా అంటాడు, కనెక్ట్ అవుద్ది, నీ పని చూసుకుని ఆ పని నేను చూసుకుంటా అంటారు. అలాగే రవితేజ అంటే అసలు ఇష్యూ లేకుండా జరిగినాయి, నో ప్రాబ్లం, ఓకే, కంఫర్ట్ లెవెల్ ఇష్యూనే లేదు అసలు. అసలు ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటా, అన్ని బాగానే ఉంటాయి, ఎలాంటి ఇది లేకుండానే, ఇష్యూ లేకుండానే. అంటే బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయటకు రావాల్సింది ఏం లేదు, వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. ఇప్పుడు పెరిగి వెళ్తే, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ సార్, మీరు ఛానల్ ఓనర్ అయితే అందరి దగ్గర ఉండే యారా అంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు, అది ఓపెన్ గా నాకు చెప్పలేకపోవచ్చు. అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ గానో లేకపోతే వాళ్ళ గురించి ఏదో మనం బ్యాడ్ గా మాట్లాడాలి, ఇప్పుడు జరగదు, ఇప్పటికీ జరగదు. పైగా ఏంటంటే రవితేజకి సంబంధించి మొదటి నుంచి మీరు అతనితో ఉన్నారు కదా, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కదా. ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్. తను ఒక స్టార్ అయ్యాడు. అవును, అతని పెళ్లికి కూడా ఏదో మీరే నేను కాళ్ళు కడిగానని చెప్పి కూడా చెప్పారు కదా.
సో అంత ఇది క్లోజ్నెస్. ఏమండి అన్నదమ్ములు మూడు పెళ్ళి ఇడిపోతున్నారు, ఇవన్నీ పెద్ద ఇష్యూస్ ఏం కాదు. అదే అంటే అవతల అది ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఏదో ఒకటి అవుతుందండి. ఇప్పుడు దానికి ఏముంది, ఇప్పుడు ఇప్పుడు మూడు పెళ్ళి ఇడిపోయారంటే ఎందుకు ఇడిపోయారు అనేది వాళ్ళిద్దరికి తెలుసు, ఊరందరూ తెలియదు కదా. అది ప్రాబ్లం కాదు. మనదేంటంటే ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, పెద్దది కాదు. ఈ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఏదో ఒకటి అనుకుంటారు, ఏమీ లేని చోటే రాసేస్తున్నారు, ఏదో ఒకటి ఉందనుకుంటే ఇంకా రాస్తారు కదా, తప్పలేదు. ఇద్దరి మధ్య అయితే ఏం పొరపచ్చాలు అయితే అసలు రాలేదు ఎప్పుడు కదా లేదు. ఎప్పుడు కూడా. ఇప్పటికే ఉంది అంటే ఫ్యామిలీ మధ్య మా పిలుచుకోవడాలు. ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వస్తారు అందరూ, అదే పిల్లలు అయితే పిల్లలు కూడా వస్తారు, సునీల్ ఫ్యామిలీ అందరూ. మరి సునీల్ అంటే మేము వచ్చింది. సునీల్ ఒకే ఊరు నుంచి వచ్చాం కదా. అవును అదే ఉమ్. ఇద్దరు భీమవరం గాలి అంటే పీల్చుకో- తను హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు కొంచెం బాగా బిజీ అయ్యాడు. ఉమ్. టైం టు టైం ఆడికి ఏంటంటే మేకప్ మ్యాన్ కూడానే ఉంటాడు కదా. ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్ చెప్పినా ఆడికే చెప్తారు ఉమ్. రేపు షూటింగ్ ఉందా అది ఇది అని. అలాగే కంఫర్ట్, ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ అండి ఎప్పుడు ఫైనల్ గా. ఉమ్. మనం ఏ షూటింగ్ బిజీలోనే ఉంటాను నేను, షార్ట్ అప్పుడు ఏ ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఆడికి ఏదో ఇంపార్టెన్స్ ఇది ఉంటుంది. ఆ తర్వాత 10 ఫోన్లు చూసి ఈవినింగ్ చేయొచ్చులే అనుకునే లోపల ఆడికి ఏదో కొంపారిపోయే ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది. అది చిన్న చిన్నవి ఉంటాయండి. అవి ఎంతకాలం అడ్జస్ట్ చేసుకుని చేసాం, ఇంకా ఆడు బిజీ అయ్యాక ఆడికి ఇబ్బంది. తమిళ సినిమాలు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు రెండు పనులు చేస్తుండటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఫోన్ ఎత్తకపోతే ఎవరికైనా ఇబ్బంది. అంతే కదా. మీరు అదే టైంలో నేను ఫోన్ ఎత్తకుండా ఉండను, కాకపోతే అంటే ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు నేను 10 రోజులు అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. కరెక్ట్. అలా చిన్న చిన్నవి ఉంటాయి. ఒక్కోసారి అడ్జస్ట్ అవుతాయి, ఒక్కోసారి 5-6 సార్లు జరిగినప్పుడు చిరాకు వస్తుంది. ఇప్పుడు అవి మరి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు? చేసేదేం లేదు, వచ్చి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, వచ్చే వాళ్ళు వస్తుంటారు, అంతే. అంతేనా? కాదు అదే రాజాతో ఉన్న అభిమానంతో ఎవరైతే మరి చూడమని ఎవరితో చూడమంటే వాళ్ళతో కంఫర్ట్. మీరు అడుగుతారా లేకపోతే వాళ్ళే చూడండి అని నేను వస్తుంది? ఇంతవరకు ఇప్పుడు ఎవరిని నేను చూస్తాను అడగాలి. ఎవరిని అడగలేదు. అదే మనకి అది కాదు కదా ప్రొఫెషన్ యాక్చువల్లీ. ఇప్పుడు అది సీరియస్ అనుకోండి, యాక్టింగ్ మానేసి అందులో ఉంటే అది సీరియస్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే హీరో కావాలనే కదా వచ్చారు. హీరో కాదండి, నాకు అంత ప్యాషన్ ఉంటే గ్యారెంటీ ఇప్పుడు ఫీల్ అవుతుంటా. నేను సీరియస్ గా తీసుకుని ఉంటే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉందనేమో, సీరియస్ గా తీసుకోకుండా ఇలా ఉన్నానేమో అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని సినిమాల్లోకి మీరు వస్తానన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా ఫ్యామిలీ ఎవరో ఇప్పుడు సినిమాలు కూడా చూడరండి. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్ద నేను యాక్ట్ చేసిన సినిమాలు మామూలుగా చెప్తున్నా, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు సినిమా సంబంధించిన వాళ్ళు ఎవరు మీ ఇద్దరు అమ్మాయిలు కూడా అసలు నాకు ఫోన్ చేస్తారు, ఇదేంటి ఈ సినిమాలో ఉన్నానని చెప్పలేదేంటి, బానే ఉంది కదా వేషం అంటారు ఫోన్ చేసి. సినిమా చూస్తానే ఇవన్నీ ఇంట్లో ఏమి షేర్ చేసుకోరు. ఇంట్లో అసలు సినిమా ఇది వాతావరణం అసలు ఉండదని, సినిమా గురించి డిస్కషన్ ఉండదు. అంతా బయటే. అసలు వాళ్ళు కూడా నన్ను ఏం అడగరు, నేను వాళ్ళ గురించి ఏం చెప్పను. మా మనవాళ్ళు కూడా పెద్ద నేను సినిమా యాక్టర్ అని ఏం అనిపించదు వాళ్ళకి. వాళ్ళకి సినిమాలు చూస్తారు, ఇడుగు తాత వచ్చారు అంటారు, అంతే. ఎక్కువ సీరియస్ గా తీసుకో. అది ఎలా అయిందంటే అండి, నేను క్లాసికల్ డాన్స్ ఇష్టం అండి బాగా. నేను మా ఊర్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చి వెంపటిసిన సత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకుందామని, మాది డెల్టా పేపర్ మిల్ అని పేపర్ మిల్ ఉండేది, మా పెద్దనాన్న గారు ఎండి ఉండేవారు. పేపర్ మిల్. ఆయన ఏం చేశారంటే మార్కెటింగ్ మేనేజర్ కింద జాబ్ ఇచ్చి, బలరామ్ గారు అని ఇంకో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన కళలు అంటే ఇష్టం బాగా. బాలమురళీకృష్ణ వీళ్ళు అందరూ బాగా ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారంటే చెన్నైలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి డెల్టా పేపర్ మిల్ నన్ను మార్కెటింగ్ మేనేజర్ కింద పంపించారు. నేను అక్కడ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటా మార్కెట్లోకి వెళ్ళి ఆ పేపర్ దాని గురించి జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలా ఉండగా ఒక రోజు వెంపటి గారి దగ్గరే నేర్చుకున్నాను. అంటే నేను క్లాసికల్ ప్రోగ్రామ్ చాలా ఊర్లో ఇచ్చాకనే నేర్చుకోవడానికి వెళ్ళాను. అవునా? ఓకే. తర్వాత నేను రోజు భోజనం చేస్తుంటే వాడు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్, సార్ హీరో కోసం ఎదుగుతున్నారు, మీరు బాగుంటారు చేస్తారా సార్? సరే అని వెళ్తే ఆయన లేదు డైరెక్టర్ గారు, కార్డు ఇచ్చి వచ్చా. నా అసలు పేరు రమేష్. మన్నాడు అప్పుడు సెల్ ఫోన్స్ ఏం లేవు, ల్యాండ్ లైనే. ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. ఎవడో నువ్వు అన్నాడు. ఆయన సాంబశివరావు అని ఈనాడు అయి తీశారు, పెద్ద డైరెక్టర్. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఆయనకి లోన్ ఇస్తాం సినిమా కంటే, కథ ఓకేంది, రేవతి హీరోయిన్, 80+ లో ఉన్నారనుకుంటా. మధు అంబట్ ఏమో ఇది కెమెరా చూసి నువ్వెవడో అన్నారు. నేనే సార్ రమేష్. ఏమన్నా నువ్వు రమేష్ అరవింద్ అనుకున్నాను, కన్నడ ఆర్టిస్ట్, నువ్వు బాగానే ఉన్నావులే అని. డివిఎస్ రాజు గారు చైర్మన్ కింద ఉండేవారు.
వెళ్ళి ఆయన కనిపించాను. కనిపిస్తే నీకు కావాలితే తీసుకో, ఈడు మా ఊరుడే, మా చుట్టం, నీకు అవసరమైతే తీసుకోవాడిని, నా రికమెండేషన్ అయితే ఏమి ఉండదు అన్నారు డివిఎస్ రాజు. తర్వాత మధుంబడి దగ్గర తీసుకెళ్తే ఈడు బాగా యంగ్ ఉన్నాడు, రేవతి ఏమో కొంచెం ఇదిగా ఉంటది, రేవతికి తమ్ముళ్ళో ఉంటాడేమో, లేదే వేరే హీరోలు ఎవరు ఈడు బాగానే ఉన్నాడులే అని డైరెక్టర్. తర్వాత రేవతి గారి దగ్గరికి ఆవిడేమో నాకు యాక్టర్ బాగానే ఉంది, ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, మీరు కావాలితో పెట్టుకుని నాకేమో అబ్బాయి. అలాగే సినిమా స్టార్ట్ అయింది. రేవతి గారి ఫస్ట్ ఫిల్మే రేవతి గారితో. ఆ తర్వాత నేను చాలా, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, మనం ఎలాగే చేయాలి ఇలా ఆలోచించాను. ఆ సినిమా 2 ఏళ్ళు రిలీజ్ అవ్వాలి. తర్వాత ఆయన ఏం చేశారంటే, రామానాయుడు గారు బాగా ఫ్రెండ్, ఏ సినిమా అది? మృగతృష్ణ, మృగతృష్ణ నేషనల్ ఇది వచ్చింది, అవార్డు కూడా వచ్చింది. ఎన్ఎఫ్డిసి సహకారంతో చేసిన సినిమా అది. ఆ తర్వాత నాయుడు గారిని సినిమా రిలీజ్ చేసి పెట్టమని సాంబశివరావు సినిమా చూపించారు, రాఘవేంద్ర గారికి అందరికి చూపించారు. ఆయన నాయుడు గారి సినిమా చూసి, నేను ఈ సినిమా రిలీజ్ చేయలేను కానీ ఆ అబ్బాయి బాగున్నాడు, నా సినిమాలో వేషం ఉంది అని, సర్పయాగంలో నాకు ఆ రోజాని రేప్ చేసే క్యారెక్టర్, ఆ వాణి విశ్వనాథ్తో సాంగ్ ఉంటుంది నాకు, అందులో ఆ వేషం ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్. పరశురు బ్రదర్స్ ఆ తర్వాత చాలా సపోర్ట్ చేశారు నన్ను చాలా సినిమాల్లో. నా కోసం చెప్పినప్పుడే రాజా రవీంద్ర వస్తాడు ఇలా అని, క్యారెక్టర్ పేరు నా పేరు చెప్పేశారు. చాలా అప్పట్లో నాకు ఫుల్ సపోర్ట్ పరశురు బ్రదర్స్. రాజా రవీంద్ర అనే పేరు ఎప్పుడు పెట్టుకుంది? నేను తమిళ్లో యాక్ట్ చేసినప్పుడు ఏమైందంటే అండి, మర్చిపోయాను, ఈ మృగతృష్ణలో హీరో పేరు రవీంద్ర, నా పేరు రమేష్ కదా. ఆయన అన్నారు సాంబశివరావు, మా కృష్ణ గారి అబ్బాయి పేరు కూడా అదేనా, కన్ఫ్యూజ్ అవుతారు, నీ పేరు మార్చుకో అని. ఇంట్లో నా పేరు రవి అని పిలుస్తారు మా ఫాదర్ మదర్ సిస్టర్ అందరూ. సరే రవీంద్ర ఏదో బాగానే ఉందండి హీరోగా. ఎందుకన్నా సంబంధం లేకుండా రవి అని పిలవటం? ఇంట్లో ఏం మరి పెట్టనేం రవి, రమేష్ కి మామూలు రవి అంటారు. ఈ రవికి రవీంద్రకి బాగానే ఉందని రవీంద్ర అని పెట్టుకున్నాను. తమిళ్కి వెళ్తే తమిళ్లో ఒక రవీంద్ర ఉన్నాడు, ఆడు నాకులాగా ఉంటాడు. సరే పేరు మారుద్దామని భాగ్యరాజా భారతీరాజా లాగా రవీంద్ర రాజా అని పెడదాం అనుకున్నా. రెగ్యులర్ గా ఉంటదేమో అని రాజా తెచ్చి ముందు పెట్టా, అది రాజా రవీంద్ర అయింది. ఓకే, ఇదే అన్నమాట కథ. రాజా రవీంద్ర అని. సో ఫస్ట్ ఫిల్మ్ లోనే రేవతి లాంటి, అప్పటికే ఆమె డాన్స్ మాస్టర్ కమలాసంతి ఇవన్నీ చేసి అవన్నీ అయిపోయినాయి. అంజలి అప్పుడు ప్రేమ వచ్చిందా? ప్రేమ రాలేదు. ప్రేమ ఏం ఐడియా లేదు. డాన్స్ మాస్టర్ తర్వాతే కదా అది. ప్రేమ కూడా వచ్చేసి డాన్స్ మాస్టర్ అంటే 87 ఆ టైం లోనా? అంతే. 87 నేను చేసింది 85 86 అప్పుడే. ఓకే. ఇందులో వాణి విశ్వనాథ్ గారితో సాంగ్ రోజా, ఆ తర్వాత సితార్తో జీవన్ చదరంగం సినిమా చేశాం మనం, ప్రసాద్ గారు, భోగల్ ప్రసాద్ గారి సినిమా అది. ఎస్పి ముత్తురామన్ డైరెక్టర్, రజనీకాంత్ ఐఎస్ ఫిల్మ్స్ చేసిన డైరెక్టర్ ఆయన. సురేష్ నేను చచ్చిపోయాక ఆ అమ్మాయి సితార హీరోయిన్. అలా మెయిన్ క్యారెక్టర్లు వేసుకుంటా అలా అలా. ఇంకా పరశురు బ్రదర్స్ ఏ సినిమా రాసినా మనకు వేషం కంపల్సరీ. సర్పయాగం అనుభవం ఏంటి? సర్పయాగం చేసిన సోహన్ బాబు గారు, ఆయన ఫిలాసఫీ, ఆయన నాకు చెప్పింది ఏంటంటే, జనం పెరుగుతూనే ఉంటారా, ల్యాండ్ అయితే పెరగదు. సో నువ్వు ఎంత డబ్బున్నా ల్యాండ్ మీద పెట్టుకో, అదే నేను ఫ్యూచర్లో నీకన్నా ఎక్కువ సంపాదిస్తే నేను కాపాడద్దని చెప్పాడు ఆయన. అది తర్వాత మీ అబ్బాయిని ఎందుకంటే హీరోయిన్ చేయరని అడిగి నేను. ఇప్పుడు సోహన్ బాబు అంటే స్ట్రగుల్ అయ్యాడు, టెన్షన్ పడ్డాడు, ఏదో చచ్చాడు. నా కొడుకు ఆడు ఎంత గొప్ప హీరో అయినా ప్రతి సినిమాకి టెన్షన్తో చావాలి. ఇది ఆడుతుందా ఆడదా, దీన్ని రిలీజ్ ఏంటి, అది ఆడకపోతే ఉన్న ఫేమ్ పోద్ది. అలా టెన్షన్తో బతకడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలు వాళ్ళు ప్రశాంతంగా బతకటం ఇష్టం, అందుకే ఇటు పక్క తీసుకురాలేదు. సో అది దానికి రీజన్ కూడా చెప్పారు ఆయన. అదే అబ్బాయి కూడా దానికి తగ్గట్టే ఉన్నట్టున్నాడు. అంటే తనకి అంతా వేరే సర్కిల్. ఒకసారి నాకు ఆ సైట్ లో బిల్డింగ్ కట్టాడు, డాడీ హోటల్ పెడతానని అడిగాడు. హోటల్ పెట్టావంటే నువ్వు రాత్రి హోటల్ మూసేదాకా, 5 స్టార్ హోటల్ పెద్ద, అన్నీ చూసుకుని 11 మంది ఇంటికి రావాలి, మళ్ళీ పొద్దున్నే వెళ్ళి అక్కడికి కాయగూరలు కొనగానే చూసుకోవాలి, అస్సలు అవసరం లేదు. ఎవడికి అద్దెకిచ్చే బిల్డింగ్ 5 లక్షలు వస్తుంది, నువ్వు హోటల్ పెడితే 20 లక్షలు వస్తుంది. ఆ 15 లక్షల కోసం నువ్వు ఈ 8 ఇంట్లో ఆయనతో పాటు డిన్నర్ చేయాలి అందరూ.
ఫ్యామిలీకి టైం అనేది కేటాయించాలి. ఈ డబ్బు అన్నది నేను ఇచ్చింది కాపాడుకుంటే చాలు, నువ్వు కొత్తగా సంపాదించక్కర్లేదు అని చెప్పి నేను హోటల్ పెట్టినా లేదని చెప్పాను ఆయన. ఆయన ఇంత అంతా క్యాలిక్యులేటెడ్ గా ఆయన ఆయన అసలు చాలా అదే మళ్ళీ ఆ సాయంత్రం 6 తర్వాత షూటింగ్ వచ్చా ఉండేవాళ్ళు కాదు అసలు. అస్సలు ఆ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలంతే. ఫ్యామిలీ తోటి కేటాయించాలి ఫ్యామిలీకి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ పార్టీలకి